వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ కాంగ్రెస్లో భూకంపం. పొలిటికల్ రిక్టర్ స్కేల్పై భూకంపం ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. కాంగ్రెస్లో అలజడి చెలరేగుతోంది. భూకంపం ఏంటి? భూకంపం భూమిలో వస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీలో రావడం ఏంటి అని అనుకుంటున్నారా? కాంగ్రెస్కు ఇది అలవాటే. కాంగ్రెస్లో అప్పుడప్పుడు భూకంపం వస్తూనే ఉంటుంది. అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కాంగ్రెస్ పార్టీలో భూకంపం నమోదు కావడం సహజమైన ప్రక్రియ. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారు. అనేక మంది సీనియర్లు మంత్రులుగా ఉన్నారు. అంతా సవ్యంగా నడుస్తుంది అనుకుంటున్న టైంలో ఈ భూకంపం ఏమిటి? అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది, అప్పుడే భూ ప్రకంపనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్లో రాజకీయ ప్రకంపనలు కనిపిస్తున్నాయి. ఇంతగా ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయంటే సీనియర్లు ఎప్పుడూ ఇంతే. అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా ప్రతిపక్షం అధికార పక్షం అన్న తేడా వీళ్ళకి ఎప్పుడు ఉండదు. ఎప్పుడు ప్రకంపనలు రేపుతూనే ఉంటారు. ఈసారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కుట్ర పేరుతో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. సీనియర్ మంత్రులు ముఖ్యమంత్రి సీనియర్లకు చోటు కల్పించారు. ఆ సీనియర్లే ఇప్పుడు ఆయనకు శాపంగా మారారు. చాలామంది సీనియర్ మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు, కినుక వహించారు. పైకి గుంభనంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారు. అంతా బాగానే కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్లో అల్లకల్లోలం కొనసాగుతుంది. సీనియర్ మంత్రులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా జత కడుతున్నట్లు వార్తలు చాలా క్లియర్ కట్గా వస్తున్నాయి. కొంతమంది మంత్రులైతే ఢిల్లీకి రోజు ఏదో ఒక ఫిర్యాదు ఉన్నారట. ముఖ్యమంత్రిని దించాలనే కుట్ర కూడా జరుగుతోందని ఒక సమాచారం. దీనికి ప్రతిపక్ష పార్టీలు కొంతమంది మంత్రులతో కుమ్ముక్కై ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లు కూడా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఇది నిజమేనా? కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు కొనసాగుతున్నాయా అంటే జరుగుతున్న పరిణామాలను చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా పరంగా రాజకీయ పరంగా చాలా దూకుడుగా ఉన్నారు. ఆయన ప్రతిపక్ష పార్టీని చీల్చి చెండాడేస్తున్నారు. ఎప్పుడు మాట్లాడినా ఆయన చాలా సీరియస్గా గంభీరంగా చాలా దూకుడుగా కనిపిస్తున్నారు. కానీ అంతర్గతంగా ఆయనకు టెన్షన్ పట్టుకుందట. టెన్షన్ ఏంటంటే మంత్రులెవరు ముఖ్యమంత్రికి సహకరించట్లేదు. మరీ ముఖ్యంగా నలుగురైదుగురు మంత్రులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగానే పనిచేస్తున్నట్లు సమాచారం. వీళ్ళెప్పటికీ ముఖ్యమంత్రి ఆదేశాలను పాటించట్లేదు. బయట మాత్రం అంతా కలిసికట్టుగా ఉన్న సీనియర్లు ముఖ్యమంత్రికి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారట. మరి ముఖ్యంగా రాహుల్ గాంధీతో టచ్లో ఉన్న ఒక మంత్రి, సీనియర్ మంత్రి, ఆయన అదే పనిగా సీఎంకు వ్యతిరేకంగా వార్తలు చేరవేస్తున్నారట. ఈ విషయం రాహుల్ గాంధీ వరకు వెళ్ళడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి క్లారిటీగా ఏం జరుగుతుందో మాట్లాడినట్లు తెలుస్తుంది. అయితే రాహుల్ గాంధీ ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎలాంటి చర్య తీసుకునే అవకాశం ఎంత మాత్రం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంక్షేమ పథకాలు ప్రకటించినా, ఎన్ని వాగ్దానాలు చేసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అప్పటి పిసిసి చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణంగానే కాంగ్రెస్లో దూకుడు వచ్చింది, కాంగ్రెస్లో చైతన్యం వచ్చింది, కాంగ్రెస్లో గెలిచింది. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రి బయట చాలా సీరియస్గా గుంభనంగా గంభీరంగా మాట్లాడుతున్నారు. కానీ ఆయనకు శాఖలపై పట్టు ఎంత మాత్రం ఇంకా లభించలేదట.
మంత్రులందరూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారట. ముఖ్యమంత్రి బయట ఏం మాట్లాడినా శాఖాపరంగా మాత్రం, మంత్రుల శాఖాపరంగా మాత్రం అంతా డొల్లతమేనట. సంక్షేమ పథకాల అమలు, కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారే తప్ప జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేయట్లేదు. మంత్రులు పబ్లిక్లో తిరగట్లేదని స్పష్టంగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ విషయంలో చాలా సీరియస్గానే ఉన్నా ఆయనకు సహకారం అందట్లేదు. సాక్షాత్తు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడే ఒక విషయాన్ని సెలవిచ్చారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఎన్ని పెద్ద కార్యక్రమాలు చేపడుతున్నా పార్టీకి మైలేజ్ రావట్లేదు. ఎన్ని సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నా పార్టీకి రావాల్సినంత మైలేజ్ రాలేదని సాక్షాత్తు పిసిసి చీఫ్ చెప్తున్నారంటే కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? నిజంగానే ముఖ్యమంత్రిని మార్చే ప్రయత్నం చేస్తున్నారా? దీనికి ప్రతిపక్ష పార్టీ నేతలు కొందరు సహకారం అందిస్తున్నారా? కాంగ్రెస్లో కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారా? ఇలాంటి వార్తలు గుప్పమంటున్నాయి. పొలిటికల్ సర్కిల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రిని దించేస్తారా? ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందా? ఏం జరుగుతుందో బయటికి చెప్పట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. మల్లన లాంటి వాళ్ళు కొందరు మాట్లాడుతున్నా అంతర్గతంగా జరుగుతున్న విషయాలు బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ పొలిటికల్ భూకంపం కాంగ్రెస్ను అసలాకుతలం చేస్తున్న మాట వాస్తవమే. మరి రేవంత్ రెడ్డి ఈ సమస్యను ఎట్లా పరిష్కరిస్తారు? అధిష్టానం ఆయనకే అండగా ఉంటుందా? ఇప్పుడైతే అధిష్టానం ఆయనకి అండగా ఉంది, కానీ సీనియర్లు అంత మౌనంగా ఉంటారా? లోపల కుట్రలు కొనసాగిస్తూనే ఉంటారా? ముఖ్యమంత్రిని దించి తామే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న కొంతమంది మంత్రులు ఈ ప్రయత్నాలను విరమించుకుంటారా? అధికారం వచ్చి సంవత్సరం దాటింది, 2-3 నెలలు గడిచాయి. అంతలోనే కాంగ్రెస్లో లుకలుకలు. ఇది ఏ పరిణామాలకు దారి తీయబోతోంది? ఒకవైపు బీఆర్ఎస్ దూకుడు పెంచే ప్రయత్నంలో ఉంది. కేసీఆర్ పబ్లిక్లోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్లో అంతర్గత భూకంపాలు ఎలాంటి పరిస్థితులకు కారణమవుతాయి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ఎలా ఎదుర్కొంటారు? ఎవరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ సవ్యంగా ఉంది, ప్రభుత్వం అద్భుతంగా నడుస్తుందని ఎంతగా చెప్పుకున్న సమస్యలు మాత్రం ఉన్నాయి బ్రదర్. ముఖ్యమంత్రి సమస్యలతో సతమతమవుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ పరంగా ఆర్థిక సంక్షోభం, పథకాల అమలులో నిర్లక్ష్యం, ప్రచారం లేకపోవడం, పార్టీలో అంతర్గతంగా సీనియర్ల తిరుగుబాటు, ఇవన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీలో ఏం జరగబోతోంది? బీఆర్ఎస్కు ఇది మంచి అవకాశంగా మారబోతుందా? ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ కాబోతున్నారు? అంతర్గత సమస్యల నుంచి ఎలా బయటికి వస్తారు? ఇది పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు వాడి వేడి చర్చలకు కారణమవుతోంది.